శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఇవాళ ఇంత ట్రెడిషనల్ లుక్తో వచ్చాను అనుకుంటున్నారా? అది ఏంటంటే ఇవాళ ఒక దివ్యదేశ వైభవం గురించి చెప్పడానికి వచ్చాను. అది ఏంటంటే బదరికాశ్రమం. శ్రీమన్నారాయణుని స్వయం 8 వ్యక్తి క్షేత్రాలలో బదరికాశ్రమం ఒకటి. ఇక్కడ స్వామి పర్వత రూపిణే ఉంటారు. ఇక్కడ పెరుమాళ్ బద్రీనారాయణ పెరుమాళ్, తాయారు అరవిందవల్లి తాయారు. స్వామి తూర్పు అభిముఖంలో కూర్చొని తప్త కాంచన విమానంలో సేవ సాగిస్తూ ఉంటారు. ఈ దివ్యదేశాన్ని మన పెరియాళ్వారు మరియు తిరుమంగయాళ్వారు తమ పాశ్రాలలో మగకళా శాస్త్రం చేశారు. ఇక ఈ క్షేత్ర వైభవం తెలుసుకుందాం. బద్ అంటే రక్షణ కొరకు, రీ అంటే వచ్చినవాడ, అంటే ఈ భూమండలాన్ని రక్షించడానికి వచ్చినవాడ అని అర్థము. బద్రీ క్షేత్రంలో వసుధార అని జలపాతం దగ్గర కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఒక పుణ్య దంపతులకు విష్ణుమూర్తి నారాయణ అనే తిరునామంతో బిడ్డగా పుట్టారు. ఈ భూమండలమంతా కర్మలు మునిగిపోతుంటే శ్రీహరిది చూసి తట్టుకోలేక ఈ భూమి మీద మొట్టమొదటిసారి శ్రీపాదం మోపారు. అదే బదరికాశ్రమం. తన విభవ అవతారాల్లో కూడా అది మొదటిది. వేదాలు చదివితే కర్మలు పోయి స్వామికి దగ్గరవుతాం. కానీ ఆ పెద్ద వేదాలు చదవలేకపోతుంటే శ్రీహరిది చూడలేక నారాయణుడిగా అవతరించి తనలోనే ఒక అంశ అయిన నరుడికి సకల వేద సారమైన అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారు. అందుకే ఈ క్షేత్రాన్ని అష్టాక్షరి క్షేత్రం అని అంటారు. అంటే ఆచార్యుడు తనే, శిష్యుడు తనే అన్నమాట. ఈ విషయాన్ని మన పూర్వాచార్యులు తమ గ్రంథంలో తెలిపారు. నారాయణుడే కాదు, నరుడు కూడా ఇక్కడ పర్వత రూపంలోనే ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ ఇద్దరు తపస్సు చేసుకుంటూనే ఉంటారు. అష్టాక్షరి మహామంత్రాన్ని నారాయణుడు నరుడికి ఉపదేశించారు. విష్ణులోకంలో శ్రీహరి లక్ష్మీదేవికి ద్వయం ఉపదేశించారు. కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి చర్మశ్లోకం ఉపదేశించారు. ఈ మూడింటిని కలిపి మన పూర్వాచార్యులు ముద్దుగా తిరుమంత్రం అని పిలిచేవారు. శ్రీరంగం నుంచి దిగ్విజయ దివ్యదేశ యాత్ర చేస్తూ రామాంజుల వారు బదరికాశ్రమం చేరుకుంటారు. ఇక్కడ బద్రీనారాయణ పెరుమాళికి మంగళాశాస్త్రం చేస్తారు. రామాంజుల వారు నిత్యం ఈ తిరుమంత్రార్థం స్మరించుకుంటూనే ఉండేవారు. ఈ రామాంజుల వారు రాకముందు ఈ తిరుమంత్రార్థం తెలియడం చాలా కష్టమయ్యేది. వారు వచ్చాక ఆర్ట్ ఉన్న వారికి ఈ తిరుమంత్రార్థం బోధించమని వారు ఆదేశించారు. ఈ పనికి గాను కూరత్ ఆల్వాన్ మరియు ముదలే ఆండాను నియమించారు. ఈ ఇద్దరు రామాంజుల వారికి ఒకరు త్రిదండం, ఇంకొకరు పవిత్రం. జై శ్రీమన్నారాయణ.